హలో, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయి. ఓవైపు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి ఎలాగనే ఉండాలి అంటూ తమిళ వాళ్ళు ఒక పక్క రాజకీయం చేస్తున్నారు. లేదు, మేము ఉత్తర భారతదేశం నుంచి ఉన్న ఆచారాలని అవన్నీ మేము కొనుక్కొని తెచ్చుకుంటాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ నాయకులు. సో ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో దీనికి సంబంధించే ఇప్పుడు మనం తమిళనాడులో ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒంటరి పోరాటం చేసి విజయం సాధించినటువంటి విజయ్ జోసెఫ్. సో ఇప్పుడు ఆయన గురించి కొన్ని లేటెస్ట్ విషయాలు, అంటే ఇంతవరకు ఎక్కడా కూడా పబ్లిక్లోకి రాని, రీసెంట్గా ఆయన అంటే ఈరోజు అంటే నిన్నటి రోజు నైట్ పూట కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి సంబంధించి. సో మనందరికీ తెలిసిన విషయమే, భార్య సంగీత గారు ఈయనకి ఎన్నికల మూమెంట్లోనే విడాకులకి అప్లై చేయటం, త్రిష తనకి దగ్గరైందని చెప్పేసి కొంత గాసిప్స్ కావచ్చు, కొంతవరకు నిజమే. ఎందుకంటే విజయ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా త్రిష గారు ఆయన వెనకాల రావటం, ఆ కోర్టు కేసు జరుగుతున్నప్పుడు వాళ్ళ భార్య సంగీత గారు కేసుని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు కూడా విజయ్ గారు త్రిషతోటి చాలా సందర్భాల్లో సోషల్ మీడియాకి కంటపడ్డ పరిస్థితులు మనందరికీ తెలుసు. సో ఒక రకంగా విజయ్కి ప్రియురాలుగా ఉన్నటువంటి వ్యక్తి త్రిష. ఇప్పుడు వాళ్ళు త్వరలో మేబీ పెళ్లి చేసుకోవచ్చు, లేదా జయలలిత ఎంజీఆర్ లాగా పెళ్లి చేసుకోకుండా సహజీవనం కూడా చేయొచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు విజయ్కి టార్గెట్ ఫ్యామిలీ వల్ల విజయ్ చాలా ఇబ్బంది పడ్డాడు. విజయ్కి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక కోణంలో మనందరికీ తెలుసు. విజయ్, నాకు తెలిసి గత వీడియోలో మనం చెప్పుకున్నాం, విజయ్ పార్టీ పెట్టిన తర్వాత భారతదేశంలో ఇద్దరు వ్యక్తులు అతి కష్టాలు పాలయ్యారు, పార్టీ పెట్టినటువంటి పార్టీ నాయకులు. మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, రెండోది టీవీకే పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ గారు. సో ఎందుకంటే విజయ్ పార్టీ స్థాపించిన తర్వాత విపరీతమైనటువంటి జనాలు 2-3 మీటింగుల్లో వచ్చారు. కొన్ని చోట్ల తొక్కిళ్ళు తడబాటు జరగడం వల్ల కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది. దీన్ని ఆసరా చేసుకొని అప్పుడున్నటువంటి డిఎంకే ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, విజయ్ని అనగదొక్కడానికి విజయ్ మీద సోదాలు చేయించారు. ఆయన సినిమాలు కూడా ఆడనీయకుండా చేశారు. సో ఇలా రకరకాల విషయాలు. అంతేవిధంగా కుటుంబంలో కూడా చిచ్చురేగింది. కుటుంబంలో ఎన్నికలకు వెళ్ళే సమయంలో భార్య వెళ్ళేసి విడాకులకి అప్లై చేయటం, ఇంతని డిమాండ్ చేయటం, ఇట్లాగ విజయ్కి చాలా కష్టాలైంది. సో దీనివల్ల ఆయన కొంత డిప్రెషన్కు లోనైనప్పటికీ ధైర్యంగా పార్టీ కోసం, పార్టీని నిలబెట్టాలి, ఏదైనా సీఎం కావాలి, సరే ఎంతవరకు వెళ్తుందో చూద్దామని చెప్పేసి విజయ్ గారు కష్టపడ్డారు, మనందరికీ తెలుసు. సో అనుకున్న రీతిలో ఆయన అవుట్పుట్ కూడా చాలా గొప్పగా వచ్చింది. ఒక్క దెబ్బలో సీఎం అయిపోయారు జోసెఫ్ విజయ్ గారు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఆయనకి వచ్చినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ భార్య గారు సంగీత గారు కేసు వాపసు తీసుకుంటున్నాను అంటూ లండన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కూడా పెట్టిందట. సో ఇది నాకు తెలిసి మేబీ 75% ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. సో నాకు నా భర్తే కావాలి, తను ఎవరితో ఉన్నా కూడా ఇబ్బంది లేదు, కానీ నాకు మాత్రం నా భర్తే కావాలి. సినిమా అంటే గతంలో విజయ్ గారు కుటుంబంలో ఇది చెప్పకుండా ఏమి లేదు కదా. ఈ సినిమా సందర్భాలంటే కామన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, మీరేం కంగారు పడద్దు, అట్లాంటివి ఏముండదని చెప్పుంటారు. కానీ తనకి చెప్పిన మాటల వల్ల కావచ్చు, లేకపోతే తన సొంతంగా కావచ్చు, విజయ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆమె తెలుసుకుంది అనుకుంటారు. నాకు తెలిసి ఆమె తెలుసుకొని ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ముఖ్యమంత్రి అయినటువంటి భర్తని ఏ భార్య కూడా వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. సో పోనీ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, కుటుంబ సభ్యులు, విజయ్ గారి భార్య, పిల్లలు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారంటే, ఖచ్చితంగా త్రిషాకి డిప్యూటీ సీఎం లేకపోతే ఇంకొక మంత్రి పదవి ఏదో ఇస్తారు అని చెప్పేసి రకరకాలుగా రూమర్స్ వచ్చింది. ఏదో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ వింతైన వార్తలు చూసి రకరకాలుగా చెప్పుకొని ఉండొచ్చు. కానీ విజయ్ గారు ఆమెకి ఎక్కడా కూడా కేడరు ఎటువంటి పదవి కానీ, ఎటువంటి ఆమెకి ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పలేదు. అదీగాక మరి త్రిషాకి తగిలొచ్చే విధంగా కావచ్చు, లేకపోతే పార్టీలో ఎవరన్నా
తోక ఊపితే కట్ చేస్తానని చెప్పడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తెల్లవారిదే ఒక సెన్సేషనల్ మాట చెప్పడం జరిగింది. ఇది పార్టీ, టీవీకే పార్టీ అంటే విజయ్, జోసెఫ్ విజయ్ అనే నేను మాత్రమే పార్టీ. నేను పార్టీ పెట్టాను, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దీన్ని అర్థం చేసుకోవడానికి త్రిషా గారికి కొంచెం ఈ పదం కలిసి వస్తుంది. ఎందుకంటే త్రిషా గారు ఇప్పటికే రకరకాలుగా ఏదో పార్టీలో చేయాలని, కీలక బాధ్యతలు తీసుకోవాలని, కీలకంగా ఏదో విజయ్ గారు ఇస్తారని చెప్పేసి సోషల్ మీడియాలోనే కాదు, నేషనల్ మీడియా కూడా ఒక రకంగా చాలా విషయాలు మాట్లాడారు. కానీ విజయ్ గారు ఎక్కడ కూడా త్రిషా గారికి ఒక పదవి ఇవ్వటం అని కానీ, పార్టీ బాధ్యతలు కానీ, నువ్వు ఈ పని చేయాలి అని కూడా ఏమి చెప్పలేదు. పైగా పార్టీలో ఎవరి మాటలు ఏముండవు, మొత్తం నేనే, అంతా నేనే చూసుకుంటాను, నేనే అన్న రీతిలో మాట్లాడారు. సో దీంతో కుటుంబ సభ్యులు కొంత అర్థమై ఉండొచ్చు, త్రిషాని పక్కన పెట్టారా, ఇలాంటప్పుడు మనం కుటుంబ సభ్యులు దగ్గర ఉండాలి అని కుటుంబ సభ్యులు ఆలోచించుకొని ఉండొచ్చు. సో వాళ్ళ భార్య సంగీత గారు కూడా ఇదే ఆలోచించుకొని ఉండొచ్చు. సో ఈ వీడియో ఎప్పుడో చేయాల్సినటువంటి వీడియో నిజానికి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో కుటుంబం, భార్య, పిల్లలు ఎంతో అండగా ఉండాలి. ఆ సిచ్యువేషన్లో, ఆ సీన్లో ఉండాలి. ఇది యాజ్ డీజ్గా ఎవరైనా కోరుకునేటువంటి పరిస్థితి. ఆయన అంత ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఇలాగా చేయటం అనేది కరెక్ట్ కాదు. సో దీన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భార్య సంగీత గారు ఆయన విడాకులు అప్లై చేసిన దాన్ని రిజెక్ట్ చేసిందేమో అని చెప్పేసి కొన్ని కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే నేనైతే దీన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇది నిజమే అయ్యి ఉండొచ్చు అని. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితుల పరిణామాల దృష్ట్యా త్రిషాని పక్కన పెట్టడం, భార్య మళ్ళీ రంగంలోకి వస్తుందా అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కుటుంబ సభ్యుల నేపథ్యంలో, కుటుంబ సభ్యుల ఆనంద వాతావరణంలో ఆహ్లాదకరంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ఎంజాయ్మెంట్ అనేది, ఆ కిక్ అనేది వేరుగా ఉండేది. కానీ ఒంటరి పోరాటం చేస్తూ పార్టీని గెలిపించాడు. అదేవిధంగా ఒంటరిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో అందుకే కాబోలు ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు కంటతడి పెట్టుకున్నారు. సో అది చాలా ఆయన అభిమానులకు కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కూడా చాలామంది విజయం చూసి ఆయనకు బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ప్రత్యర్థులైనటువంటి వాళ్ళు కూడా చాలా చిన్నబుచ్చుకున్నారు. కారణం ఏంటంటే ఇంత విజయం సాధించి కూడా కుటుంబ సభ్యులు తనతో లేకపోవటం, కుటుంబంగా తనతో లేకపోవటం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి కొన్ని కథనాలు కూడా రాయడం జరిగింది. సో మొత్తం మీద విజయ్ భార్య గారు విడాకులు వెనక్కి తీసుకుంటే త్రిషా గారి పరిస్థితి. సో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నటువంటి వార్త. అయితే మొత్తం మీద విజయ్ ఎన్ని కష్టాలు నష్టాలు కోర్చుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావటం అనేది కేవలం విజయ్ ఒక్కడి మాత్రమే ప్రయత్నమే, కానీ మిగతా ఎవరు కూడా ఆయనకి ఇటువంటి సహాయ సహకారాలు అందించలేదు. కానీ ప్రజలు మాత్రం ఆయన అనుకున్న దానికి మించి అతనికి సహకరించడంతో ఆయన సీఎం అయ్యారు. సో మొత్తం మీద విజయ్ ఫ్యామిలీతోటి కలిసి ఉండాలని, అదేవిధంగా రాజకీయంగా మంచి అభివృద్ధి చెందాలనేది మనము మన ఛానల్ తరపున కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.